నాపాక సర్వతోభద్ర దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. కబ్జాకు గురైన ఆలయ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటామన్నారు. చిట్యాల మండలం నైన్పాకలో ఉన్న నాపాక లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ఎమ్మెల్యే జీఎస్ఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీ కృష్ణ తదితరులు ఉన్నారు. స్వామి ఆలయము కాకతీయులు నిర్మించినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము. ఒక శిలతో 4 దేవతలతో కూడినటువంటి యొక్క ఆలయం ఎక్కడ కూడా లేదు. ఇది పవిత్రతో కూడుకున్నటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ దేవాలయానికి ఆక్రమించినటువంటి భూములను బయటకు తీసి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం నాలో ఉంది. దీన్ని తప్పకుండా ఆలయము భూమి ఆక్రమణ గురైనటువంటి భూములను వెలికి తీస్తాం. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆర్కాలజీ డిపార్ట్మెంట్తో జూపల్లి కృష్ణారావుతో గత 4-5 పర్యాయాలు మాట్లాడడం జరిగింది. ఈ ఆలయానికి కూడా జూపల్లి కృష్ణారావును వీలైతే తీసుకొచ్చి ఆలయానికి సంబంధించినటువంటి పనులను కూడా మరి త్వరితగతిన తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసే విధంగా చర్యలు కూడా చేపడతాం. దీన్ని పూర్వ వైభవము తెచ్చే విధంగా నేను భూపాలపల్లి శాసనసభ్యునిగా నా వంతు కృషి చేస్తానని, ఆ స్వామి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలపై కలిగి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వారా ఉత్తర ద్వార దర్శనంతో పాటు ప్రజలందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను.